హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3rd July డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 3rd July హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్, ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో ఈ యొక్క కోర్స్ మీకు ఫ్రీగా మన యొక్క యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క కోర్సు ద్వారా మీరు ఏంటి అని అంటే కనుక ఇక్కడ చూసినటువంటి హిందూ న్యూస్ అనాలిసిస్ నేర్చుకున్నటువంటి పాయింట్స్ని మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి క్విజెస్ ద్వారా మీరైతే కనుక అటెండ్ చేయొచ్చు. అండ్ అలాగే క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, సో దట్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. హౌ రిలవెంట్ యు ఆర్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో వీ హ్యావ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. మొన్న ప్రిలిమినరీలో 2025 ప్రిలిమినరీలో అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ మన యొక్క పీడిఎఫ్స్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ నుంచి, రివిజన్ సిరీస్ నుంచి మనకైతే కనుక రావడం జరిగింది. సో దేర్ ఫోర్ డెఫినెట్లీ దిస్ కోర్స్ ఈజ్ ద వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ యూ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడడం జరుగుతుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్, రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. ఇక్కడ మనకి ఫ్రమ్ ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్స్ని మనం ఏంటి అని అంటే కనుక పిక్ చేసుకుని డిస్కస్ చేస్తాం. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. సిమిలర్లీ ఆర్డర్ ఆఫ్ ద వీక్ అండర్లో మీకు 1st నుంచి 7th July వరకు కూడా మీకు ఏంటంటే కనుక కరెంట్ అఫైర్స్ ఫీజులో 50% ఆఫ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం మీకు 5,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వచ్చేస్తుందమ్మా. డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో యూ కెన్ జాయిన్ ఇట్. అండ్ ఈ పీడిఎఫ్ మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో మీకు కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ జస్ట్ లుక్ ఇన్ టు ద కోర్సెస్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ దెన్ సిమిలర్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఇస్ అ కోర్స్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. ఇక్కడ మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 65,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. దిస్ ఈస్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ దెన్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మన దగ్గర ఈ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఏ ఆప్షన్ అయినా కూడా చూస్ చేసుకోవచ్చు. ఫీ వచ్చేసి 30,000 రూపీస్. లెట్ us స్టార్ట్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనం ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హౌ డిడ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఫేర్ ఆన్ ద QS ర్యాంకింగ్ లిస్ట్ అంటూ మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటాము. సెకండ్ ఇంపార్టెంట్, మాన్సూన్ సెషన్ ఫ్రమ్ July 21st టు దట్ ఆఫ్ ద August 21st. హైకోర్ట్ ఆస్క్ ద సెంటర్ టు అప్డేట్ ద RTI రూల్స్ ఫర్ డిజిటల్ ఫార్మాట్స్. Bring the perpetrators of terror attack in Pahalgam to justice, says the Quad foreign ministers. Look into the representation over weight loss drugs, High Court to DCGI. ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. సో AI in India, strategy must precede the mission అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ క్లారిఫైస్ ఆన్ ద అడాప్షన్ ఆర్డర్స్. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అప్రూవ్డ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్. RBI advises the banks to adopt financial fraud risk indicator. And DOT and NDMA enhances the disaster communication with integrated alert system. ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మన యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే కనుక డిస్కస్ చేయబడడం అయితే జరుగుతుందండి. సో లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, హౌ డూ ఇండియన్ యూనివర్సిటీస్ ఫేర్ ఆన్ ద QS ర్యాంకింగ్ లిస్ట్ అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనకి తెలియాలి అని చూస్తే, సో QS ఈజ్ బేసికల్లీ ఏ కంపెనీ అండి, which is based in specialized in higher education analysis అయితే కనుక చేస్తారనమాట. వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ అనాలిసిస్ అనేటువంటిది వీళ్ళు క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ దే ఆర్ బేస్డ్ ఆన్ UK. వీళ్ళు మనకి ఏంటంటే QS ర్యాంకింగ్ లిస్ట్, యూనివర్సిటీ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి మనకి పబ్లిష్ చేస్తారు. రీసెంట్గా సిమిలర్గా మనకైతే కనుక ర్యాంకింగ్ అనేది పబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ పర్టికులర్ ర్యాంకింగ్ మన యొక్క ఇండియన్ యూనివర్సిటీస్ టాప్ 500లో
1500లో అరౌండ్ మనకి ఏంటి అని అంటే కనుక 50 స్పాట్స్ మనం ఏంటి అని అంటే కనుక గెయిన్ చేస్తున్నాం అనమాట. సో 50 యూనివర్సిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ టాప్ 500. 50 ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ టాప్ 500. మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన కంట్రీ నుంచి ఉన్నటువంటిది ఏంటి అని అంటే కనుక ఐఐటి ఢిల్లీ ఈజ్ ఆన్ ద టాప్ పొజిషన్ విత్ ఎ ర్యాంక్ ఆఫ్ అబౌట్ 123 పొజిషన్లో మనకైతే కనుక ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఖరగ్పూర్ అండ్ ఐఐఎస్సి బెంగళూరు. ఈ ఇన్స్టిట్యూట్స్ మనకి ఏంటంటే కనుక ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కనుక ఈ విధంగా మనకు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకుంటే ఏంటంటే కనుక 2015లో కేవలం ఇండియా నుంచి 11 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ నవ్ ఇన్ 2025-26 దే ఆర్ అరౌండ్ మనకి ఏంటంటే కనుక 54 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ లిస్ట్. అండ్ రీసెంట్గా మనకి ఏమేమి యాడ్ అయ్యాయి, లైక్ అశోకా యూనివర్సిటీ హర్యానా నుంచి, నెక్స్ట్ వచ్చేసి శివనాథర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గ్రేటర్ నోయిడా నుంచి మనకైతే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఏం చేస్తాయి ఇవి అంటే ఈ యొక్క క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేటువంటివి కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని కన్సిడర్ చేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్స్టిట్యూషన్స్ని మనకి ర్యాంకింగ్ అనేటువంటిది ఇస్తారు. పారామీటర్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఆన్ క్యాంపస్, అకాడమిక్ రెప్యుటేషన్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్కి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారు, స్టూడెంట్ డైవర్సిటీ ఎలా ఉంది అంటే ఇతర దేశాల నుంచి కూడా అక్కడ నుంచి కూడా స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇవన్నిటిని ప్లేస్మెంట్స్కి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటూ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. నౌ స్లోలీ మన యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ యొక్క ర్యాంకింగ్ లిస్ట్లో ఉండడం అనేటువంటిది ఇట్ ఈస్ షోయింగ్ సిగ్నిఫికెంట్లీ దాట్ మన యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్కి వీటికి మనం అడాప్ట్ అవుతున్నాము అంటూ మనకి ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో మనకి చెప్పబడడం అయితే కనుక జరుగుతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆదర్ మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో మరికొన్ని సజెషన్స్ ఇంకా వేట్ల మీద మనం ఫోకస్ చేసినట్లయితే కనుక మన యొక్క యూనివర్సిటీస్ ఇంకా పొజిషన్స్ అనేటువంటివి మనం ఇంప్రూవ్ అవుతాము అనేటువంటిది చెప్తూ, ఫర్ ఎగ్జాంపుల్ వన్ సచ్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక రీసెర్చ్. సో రీసెర్చ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా కూడా మన యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ర్యాంక్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అంటూ మనకి చెప్తున్నారు. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో ఇది మనకి ఏ పేపర్లో కంట్రోల్లోకి వస్తుంది, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, పర్టికులర్లీ ఇష్యూస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద సోషల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి టాపిక్ అండర్లోకి మనకి ఈ యొక్క ఆర్టికల్ అయితే కనుక వస్తుంది. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? దిస్ ఆర్టికల్ డిస్కసెస్ how Indian universities performed in the QS World University Rankings 2026. ఇలాగే అడుగుతారు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 అని చెప్పేసి మనకి ఎవరు పబ్లిష్ చేస్తారు, లైక్ బీట్ వరల్డ్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో, దెన్ వీ హ్యావ్ యూనిసెఫ్, దెన్ వీ హ్యావ్ క్యూఎస్. ఇలా మనకి ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వబడడం అయితే జరుగుతుంది. అండ్ ద పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ అంటే ఈ యొక్క ర్యాంకింగ్ అనేటువంటిది మనం ఏ పారామీటర్స్ని ఆధారంగా చేసుకుని మనం ఎవాల్యుయేట్ చేస్తున్నామో, ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ద వే ఫార్వర్డ్ ఫర్ ద ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ టు ఇంప్రూవ్ దర్ గ్లోబల్ స్టాండింగ్ అంటూ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీదన ఈ యొక్క ఆర్టికల్ అయితే మనకి ఫోకస్ చేస్తుంది. నవ్ ఇఫ్ యు సీ ఇండియాస్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అవర్ ఇండియన్ యూనివర్సిటీస్ హ్యావ్ సెక్యూర్డ్ మోర్ దాన్ 50 స్పాట్స్ ఇన్ దట్ ఆఫ్ ద టాప్ 1500 యూనివర్సిటీస్ గ్లోబల్లీ. ప్రపంచ ర్యాంకింగ్స్లో మనం తీసుకుంటే కనుక మోర్ దాన్ 50 స్పాట్స్ మనం అయితే కనుక గెయిన్ చేస్తున్నాము. టు బీ స్పెసిఫిక్ ఇట్ వాజ్ అరౌండ్ 54. అండ్ హైయెస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందమ్మా మన కంట్రీలో, ఐఐటి ఢిల్లీ ఈజ్ ఆన్ ద టాప్ పొజిషన్ విత్ హైయెస్ట్ ర్యాంక్ విత్ ర్యాంక్ 123. అండ్ ద అదర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఐఎస్సి బెంగళూరు వీళ్ళు మనకి ఏంటంటే కనుక టాప్ పొజిషన్స్లో ఉన్నారు. 2015లో 11 దగ్గర నుంచి ఈ రోజున మనకి ఏంటి అని అంటే కనుక 54 పొజిషన్స్, 54 యూనివర్సిటీస్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ లిస్ట్. న్యూ ఎంట్రన్స్ ఎవరెవరు, అశోకా యూనివర్సిటీ ఫ్రమ్ హర్యానా అండ్ శివనాథర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గ్రేటర్ నోయిడా మనకి ఏంటి అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క లిస్ట్లో మనకి యాడ్ చేయబడడం జరిగింది. నౌ వన్స్ దిస్ ఈస్ క్లియర్, ఇలాగ అడుగుతూ ఉంటారు మనకి
నో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఇన్ ద టాప్ 100 పొజిషన్ అంటూ ఉంటారు మనకి, లేదా నో ఇన్స్టిట్యూట్ ఈజ్ ఇన్ ద టాప్ 150 పొజిషన్ అంటూ ఉంటారు. మనకైతే మటుకి నో ఇన్స్టిట్యూట్ ఈజ్ ఇన్ ద టాప్ 100 పొజిషన్ అండి. ఐఐటి ఢిల్లీయే ఫస్ట్ ఉంది, దట్ టు మనకి అరౌండ్ ర్యాంక్ వచ్చేసి 123rd పొజిషన్లో మనకైతే కనుక ఉంది. నా అసలు ఏమేం పారామీటర్స్ని వీళ్ళు కన్సిడర్ చేసి ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇస్తారు, అంటే యూనివర్సిటీస్ని మనం వేట్ల మీద మనం అవాల్యుయేట్ చేస్తాము అనేటువంటిది మనం చూసుకోవాలి. దెన్ మూవింగ్ ఫార్వర్డ్, ద ర్యాంకింగ్స్ ఆర్ బేస్డ్ అపాన్ సెవరల్ పారామీటర్స్. సో వాట్ ఆర్ దోస్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది అండ్ అకాడమిక్ రెప్యుటేషన్, అంటే సో ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ, సో ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేసి దీనికి మనం అరౌండ్ 30% వెయిటేజ్ అనేటువంటిది మనం అయితే కనుక ఇస్తున్నాం ఈ యొక్క ర్యాంకింగ్లో. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ఇంపాక్ట్, అంటే ఆ పర్టికులర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ఈ యొక్క నుంచి ఎన్ని రీసెర్చ్ సైటేషన్స్ మనకైతే కనుక పబ్లిష్ చేశారు, ఎంత ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ ఉంది అనేటువంటి దానిని కూడా మనం అయితే కనుక కన్సిడర్ చేస్తాం అనమాట. అందుకనే మన యొక్క సజెషన్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ మనం జనరల్గా రీసెర్చ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయం. సో కాబట్టి ఏంటంటే కనుక ఇక్కడ ఆథర్ కూడా మనకి అదే సజెషన్ ఇస్తున్నారు, వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దట్ ఆఫ్ ద రీసెర్చ్. అండ్ అలాగనే నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ సెల్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే మన కంట్రీలో ఐఐటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఏఎస్సి ఐఏఎమ్స్ వీళ్ళు ఫోకస్ చేసినంతలాగా మనకి ద రిమైనింగ్ యూనివర్సిటీస్ అయితే కనుక ఫోకస్ చేయరు, ఉన్న క్వాలిటీ ప్లేస్మెంట్స్ అనేటువంటివి ఉండవు, వాటిల్ని మనం అయితే కనుక ఇంప్రూవ్ చేయాలి అనేది ఇక్కడ సజెషన్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక స్టూడెంట్ డైవర్సిటీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్ కౌంట్, అంటే ఆ పర్టికులర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్ డైవర్సిటీ ఎంతలా ఉంది, అంటే ఆ పర్టికులర్ ఓన్లీ కేవలం ఆ కంట్రీ నుంచి ఆ రీజియన్ నుంచి మాత్రమే పీపుల్ ఉన్నారా, లేకపోతే వేరే రీజియన్ నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా మనకైతే కనుక అందులో పార్ట్ అయి ఉన్నారా, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి డిఫరెంట్ రేస్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక పీపుల్ని స్టూడెంట్ డైవర్సిటీ ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం మెజర్ చేస్తామండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్ రెప్యుటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్లేస్మెంట్స్. సో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఎన్ని ప్లేస్మెంట్స్ మనకు వస్తూ ఉంటాయి, మీరు చూస్తుంటారు ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీలో ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఇలాగా 2 crore ఆఫర్ ఎంతమంది బ్యాక్ చేసుకున్నారు అంటూ మనం అయితే చూస్తూ ఉంటాం మనం. సో కాబట్టి అక్కడికి వచ్చేటువంటి ఎంప్లాయర్ యొక్క రెప్యుటేషన్ అండ్ అలాగనే వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ప్లేస్మెంట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా మనం ప్రయారిటీగా కన్సిడర్ చేస్తాము. ఇవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్ త్రూ విచ్ క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేటువంటివి మనకి పబ్లిష్ చేయబడడం జరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన యొక్క ఇండియన్ యూనివర్సిటీస్ కూడా గ్లోబల్ ప్రాక్టీసెస్ని మనకి అడాప్ట్ చేసుకుంటున్నాయి అండ్ ఇంటర్నేషనల్లీ కాంపిటేటివ్ అవుతున్నాయి. ఇతర దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి మన యొక్క ఇన్స్టిట్యూషన్స్లో మనకైతే కనుక చదవడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో గురించి తీసుకుంటే అరౌండ్ 11.5 ఈజ్ బేసికల్లీ ద స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో, అంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ ఫ్యాకల్టీ. వైల్ ద ఇండియన్ యావరేజ్ తీసుకుంటే కనుక మనకి 19 అయితే కనుక మనకు ఉందండి. గ్లోబల్ స్టాండర్డ్ ఇస్ అరౌండ్ 10 to 15 మైట్గా అయితే మనకి ఉంది మనకి. కానీ మోస్ట్ ఇండియన్ యూనివర్సిటీస్ స్టిల్ ల్యాక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ, దేర్ బై లీడింగ్ టు లోవర్ స్కోర్స్ ఇన్ డైవర్సిటీ మెట్రిక్స్. ఇందాక స్టూడెంట్ డైవర్సిటీ అంటూ మనం ఒక పారామీటర్ చూసాం, అక్కడ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంట్రీస్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అంటూ ఒక పారామీటర్ చూసాం కదా, ఆ పారామీటర్లో మన కంట్రీలో అంటే కంపారిటివ్లీ ఇంక్రీజ్ అయితే కనుక అయ్యారు, కానీ సో నాట్ దట్ మచ్ ప్రోగ్రెసింగ్. కాబట్టి ఏంటంటే కనుక ఇక్కడ మనం వెనకబడిపోయిన మూలన మనం ఈ యొక్క పారామీటర్లో మనకి తక్కువ స్కోర్స్ వస్తున్నాయి. ఈజ్ వాట్ ఈజ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్. హిస్టారికల్లీ ఇండియన్ యూనివర్సిటీస్ డిడ్ నాట్ ఎంఫసైజ్ ఒరిజినల్ రీసెర్చ్, especially in the STEM fields where research is often limited to that of specialized institutes మాత్రమే. అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రీసెర్చ్ మీదన ఇన్నోవేషన్ మీదన వీటి మీద కూడా మనం అయితే కనుక అంత ఫోకస్ అయితే కనుక చేయలేదు. సో దాని మూలన మనకేంటి అని అంటే కనుక ఇట్ ఈస్ జస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే మనకు కాన్సన్ట్రేట్ అయ్యింది. సో దిస్ ఈజ్ అనదర్ డ్రాబ్యాక్. సో ఫైనల్గా ఏం సజెషన్స్ చెప్తున్నారు,
ఎంకరేజ్ ఇంటర్నేషనలైజేషన్. మనము మోర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేయాలి మన యొక్క ఇండియన్ యూనివర్సిటీస్కి. తద్వారా మనకి ఏంటి స్టూడెంట్ డైవర్సిటీ అనే పారామీటర్ ద్వారా మన స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది మనం ఏం ఫోకస్ చేయాలి, బిల్డ్ ద రీసెర్చ్ నెట్వర్క్స్. We have to focus on collaborative global research and hiring the quality faculty who are engaged in the research. అంటే ఎక్స్క్లూజివ్లీ రీసెర్చ్లోనే మనకి ఏంటంటే కనుక ఎంగేజ్ అయ్యి ఉండేటువంటి పీపుల్ని మనం అయితే కనుక హైర్ చేసుకోవడం వల్ల, నెట్వర్క్ అనేటువంటిది పెంచుకోవడం వల్ల రీసెర్చ్ నెట్వర్క్ ఈ పారామీటర్లో కూడా మనం ఏంటంటే ఇంప్రూవ్ అవుతాం. నెక్స్ట్, యూనివర్సిటీస్ షుడ్ ఐడెంటిఫై ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ కొలాబరేట్ విత్ ఇండస్ట్రీస్ ఫర్ స్టూడెంట్ ప్లేస్మెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ప్లేస్ మనం చూసుకోవాల్సింది ఏంటి, స్టూడెంట్ ప్లేస్మెంట్. దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి ఈ యొక్క స్టూడెంట్స్కి అనేటువంటిది ఐడెంటిఫై చేసి ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీస్ తోటి కొలాబరేట్ అయ్యి ప్లేస్మెంట్స్ని అయితే కనుక తీసుకుని రావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఆన్ క్యాంపస్ ఈజ్ ఆల్సో ద అనదర్ ఫ్యాక్టర్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి మనం తీసుకొచ్చాం కదా 2020లో, ఈజ్ సీన్ యాజ్ ఎ పాజిటివ్ స్టెప్ బికాస్ ఇట్ ఎంఫసైజెస్ ఆన్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్. మనకి ఈ యొక్క ఎన్ఈపి ఇన్ ద రైట్ డైరెక్షన్లో మనకి ఏంటంటే రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క పాలసీలో మనం ఆ యొక్క స్ట్రాటజీని మెన్షన్ చేయబడడం జరిగింది. ఇక్కడ కూడా మనకి అదే చెప్తున్నారండి. సో ఓవరాల్గా ఇక్కడ ఏమేమి తెలియాలంటే సజెషన్స్ ఏమేంటి, మనం అసలు ఏం సజెషన్స్ ఇస్తున్నాం, మన యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా బెటర్గా పర్ఫార్మ్ చేయాలి అని అంటే కనుక మనం ఏమేం చేయాలి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఏమేం పారామీటర్స్ మీద ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేటువంటిది మెజర్ చేస్తారు, మనకి ఎవాల్యుయేట్ చేస్తారు అనేటువంటి పాయింట్స్ మనకి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనకైతే కనుక తెలియాలి. జిఎస్ పేపర్ 2 ఎడ్యుకేషన్లో మా సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. Let us move on to that of the next important article. Monsoon session from July 21st to that of the August 21st అంటూ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏం చెప్తోంది ఇది? సో దట్స్ వేర్ ద ఇంపార్టెంట్ పార్లమెంటరీ సెషన్ మనకైతే కనుక న్యూస్లో ఉంది. మాన్సూన్ సెషన్ అనేటువంటిది ఇప్పుడు జూలై 21st నుంచి మనకైతే కనుక ఆగస్టు 21st వరకు కూడా మనకైతే కనుక సో జరుగుతుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ రీసెంట్గా చెప్పడం జరిగింది. అసలు ఏంటి మాన్సూన్ సెషన్ అంటే ఏంటి అనేటువంటిది అర్థం కావాలి అని అంటే ఇది బేసికల్లీ జిఎస్ పేపర్ 2 కాన్స్టిట్యూషన్లో అనే టాపిక్ మనకు అర్థమైతే కనుక ఇది అర్థమవుతుందండి. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి తీసుకుంటే గవర్నమెంట్ మనకి ఏంటంటే 3 ఆర్గాన్స్గా మనకైతే కనుక ఉంటుంది మనకి. సో ఏవేంటమ్మా 3 ఆర్గాన్స్ కూడా? ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎగ్జిక్యూటివ్. దెన్ సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేచర్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ జ్యుడిషియరీ. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ వద్దు, ఓన్లీ వీ విల్ ఫోకస్ అపాన్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ వద్దు, వీ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ లెజిస్లేచర్. సో లెజిస్లేచర్లో మనం తీసుకుంటే సెంట్రల్ లెవెల్లో వీ హ్యావ్ ద పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెవెల్లో వీ హ్యావ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్టేట్ లెవెల్లో వీ హ్యావ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే కొన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, కొన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండదు. అంటే ఇన్ సమ్ స్టేట్స్ వీ హ్యావ్ బైకామరల్ అండ్ ఇన్ సమ్ స్టేట్స్ వీ హ్యావ్ యూనికామరల్. అండ్ ఈ స్టేట్స్ గురించి కూడా అవసరం లేదు, వీ విల్ ఫోకస్ అపాన్ సెంట్రల్ లెవెల్ దట్ ఈస్ పార్లమెంట్ బికాస్ ద సేమ్ అప్లైస్ అట్ ద స్టేట్ లెవెల్ యాజ్ వెల్. కాబట్టి పార్లమెంట్ మనం తీసుకుంటే కనుక సో పార్లమెంట్ సో ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు మనకి? సో వీ హ్యావ్ 3 పీపుల్. ఫస్ట్ వన్ ఈజ్ లోక్సభ, సెకండ్ వన్ ఈజ్ రాజ్యసభ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ప్రెసిడెంట్. ఫస్ట్ వన్ ఈజ్ లోక్సభ, సెకండ్ వన్ ఈజ్ రాజ్యసభ అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ప్రెసిడెంట్. లోక్సభ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏమని పిలుస్తాము? హౌస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి పిలుస్తాం మనం. రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారండి. అండ్ దెన్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్, ద సేమ్ నేమ్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ద కంట్రీ, ఎగ్జిక్యూటివ్ అని పిలవచ్చు మనం. ఎనీవే ఇక్కడ మీరు చూసుకుంటే లోక్సభ రాజ్యసభతో పాటుగా ప్రెసిడెంట్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్.
ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఇందులో ఉండేటువంటి మెంబర్స్ని మనం ఏమని పిలుస్తాం? ఎంపీస్. వి కాల్ ఇట్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నౌ వన్స్ దట్ ఈస్ క్లియర్, సో ఈ యొక్క మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ మనకి ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనం న్యూస్లో చూస్తుంటాం. ఇక్కడ కూడా అంతే కదా, మాన్సూన్ సెషన్ స్టార్టెడ్ అని చెప్పేసి. ఒక ఇయర్లో మనకి 3 టైప్స్ ఆఫ్ సెషన్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి. మొట్టమొదటిది మనకి ఏంటంటే బడ్జెట్ సెషన్ అండి, బడ్జెట్ సెషన్. రెండవది మనకేంటి అని అంటే కనుక మాన్సూన్ సెషన్. మూడవది మనకేంటంటే కనుక వింటర్ సెషన్. బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వింటర్ సెషన్. సో దెన్ ఈ యొక్క సెషన్కి మధ్య ఉండేటువంటి గ్యాప్ ఉంటుంది కదా, దానిని మనం ఏమంటామంటే రీసెస్ పీరియడ్ అని పిలుస్తాం. రీసెస్ పీరియడ్, వి కాల్ ఇట్ యాజ్ రీసెస్ పీరియడ్. ఇప్పుడు మనకి ఏం జరుగుతోంది? ఏ సెషన్కి సంబంధించి జరుగుతోంది? మాన్సూన్ సెషన్కి సంబంధించి జరుగుతోంది. మనకి మాన్సూన్ సెషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అట? జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు కూడా మనకి, అంటే ఇది మాన్సూన్ సెషన్ జరుగుతోంది మనకి. ఇది అయిపోయిన తర్వాత రీసెస్ పీరియడ్ ఉంటుంది. మరలా రీసెస్ పీరియడ్ అయిపోయిన తర్వాత వింటర్ సెషన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ మాన్సూన్ సెషన్లో ఏం జరుగుతుందంటే మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అందరూ వస్తారు పార్లమెంట్కి వచ్చి, సో ద బిజినెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఏంటి అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారు. ఏంటి పార్లమెంట్ బిజినెస్ ఏంటి? మన కంట్రీకి కావాల్సినటువంటి లాస్ని తయారు చేయటమే, మన కంట్రీకి కావాల్సినటువంటి లాస్ని తయారు చేయటమే మనకి ఈ యొక్క సెషన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. ఇప్పుడు సో అంటే అటు లోక్సభలోని మెంబర్స్ వస్తారు, రాజ్యసభలోని మెంబర్స్ వస్తారు. దే విల్ పాస్ ద బిల్స్. ఆర్డినరీ బిల్స్ పాస్ చేయొచ్చు, మనకి మనీ బిల్స్ పాస్ చేస్తారు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ పాస్ చేస్తారు. ఇలా పాస్ చేసి ఆ యొక్క బిల్స్ తర్వాత మనకి ఏమవుతాయి? యాక్ట్స్గా మనకైతే కనుక మారతాయి. ఓకే, నౌ ఒక్కొక్కసారి అంటే పార్లమెంట్ సెషన్లో లేదు అంటే అర్థం ఏంటమ్మా? రీసెస్ పీరియడ్లో ఉంది అని అర్థం. అంటే ఎవరు పార్లమెంట్కి మనకి రావట్లేదు, సమావేశాలు జరగట్లేదు, ఎవరి మెంబర్స్ వాళ్ళ ఇదిలో బిజీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో. మరి ఈ కాంటెక్స్ట్లో ఎమర్జెన్సీగా ఒక లా తీసుకుని రావాలి అని అంటే కనుక అప్పుడు ఏంటి పరిస్థితి? సో అంటే మామూలుగా ఇప్పుడు మన కంట్రీలో లా ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. ఇప్పుడు మేము పార్లమెంట్ ఏమో సెషన్లో లేదు, సో రీసెస్ పీరియడ్లో మనకు ఉన్నారు. మరి అలాంటప్పుడు మనం ఏంటి అని అంటే కనుక ఒక ఎమర్జెన్సీగా ఇప్పుడు అందరినీ పిలిచేంత టైం లేదు. సో ఒక ఎమర్జెన్సీ లా కావాలి అని అనుకున్నప్పుడు మనకి ఏం చేస్తారు అని అంటే దెన్ కమ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ఆర్డినెన్స్ అనేటువంటి దానిని ఇష్యూ చేస్తారండి. ఆర్డినెన్స్ ఈజ్ ఆల్సో టెంపరరీ లా అని పిలవచ్చు అనమాట. ఆర్డినెన్స్ ఈజ్ బేసికల్లీ ఆల్సో నోన్ యాజ్ టెంపరరీ లా అని చెప్పేసి మనం అయితే కనుక పిలవచ్చు. ఈ యొక్క టెంపరరీ లాని మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేస్తారు. కానీ ఇది మరలా మనకి ఇంట్రడ్యూస్ చేసేయాలి. ఎప్పుడు? నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు. నెక్స్ట్ సెషన్ మామూలుగా ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? వింటర్ సెషన్. సో వింటర్ సెషన్లో సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 6 వీక్స్ లోపల మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మనకి సెషన్ని మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క బిల్ని మనం ఇంట్రడ్యూస్ అయితే చెయ్యాలి. క్లియర్ అండి? అండ్ ఈ సెషన్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా BMW కారు గుర్తుంటుంది. బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ వింటర్ సెషన్ BMW. దెన్ అలాగనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 3 సెషన్స్ పెట్టాలి అని చెప్పేసి ఏమైనా మ్యాండేట్ చేశారా అండి? ప్లీజ్ బీ వెరీ క్లియర్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 3 సెషన్స్ కన్ఫామ్గా పెట్టాలి అని చెప్పారా అంటే ఏమీ చెప్పలేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెడ్ సో సెషన్కి మధ్యన 6 months గ్యాప్ అయితే కనుక ఉండకూడదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పారు మనకి. సో దట్స్ వేర్ మనకి ఏంటంటే కనుక 2 సెషన్స్ మనకి కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేస్తే సో అట్లీస్ట్ మనం ఏంటి అని అంటే కనుక 3 సెషన్స్ని మనం అయితే కనుక పెట్టడం జరుగుతుంది మనం. సో 3 సెషన్స్ అనేటువంటిది బై కన్వెన్షన్ మనం ఏంటంటే పెడుతున్నాం. ఒకవేళ ఒక సెషన్ మనం రిమూవ్ చేసేసి 2 సెషన్స్ మాత్రమే పెడతాము. వి విల్ ఎన్ష్యూర్ దట్ 2 సెషన్స్ మధ్య 6 months గ్యాప్ దాటదు అని చెప్పేసి మనం పెట్టుకుంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు.
క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఓవరాల్గా మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం అసలు ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో మాట్లాడాము. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అన్నాము. లెజిస్లేచర్ గురించి ఒకటే మాట్లాడాము. సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ అంటారు, స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారని చెప్పేసి చెప్పాం. ఆ తర్వాత పార్లమెంట్కి మనం వస్తే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఉంటారనుకున్నాము. సో లోక్సభని మనం హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలుస్తారు, రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి రెండిట్లో ఉండేటువంటి వాటిని ఎంపీస్, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారు. సో సెషన్స్ ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే కనుక 3 సెషన్స్ అనేటువంటివి జరుగుతాయి. వాటిల్లో మనం ఏంటి అని అంటే కనుక బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వింటర్ సెషన్ అని చెప్పేసి మనం పిలవచ్చు. ఎస్ అండి. సో లెట్ us read the important points. మాన్సూన్ సెషన్ ఫ్రమ్ జూలై 21st టు ఆగస్ట్ 21st. జిఎస్ పేపర్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. ది గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దాట్ మాన్సూన్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ విల్ బీ హెల్డ్ ఫ్రమ్ జూలై 21st టు ఆగస్ట్ 21st, ఎక్స్టెండెడ్ బై ఎ వీక్ ఫ్రమ్ ద ఎర్లియర్ ప్లాన్, ఇండికేటింగ్ ఏ హెవీ లెజిస్లేటివ్ ఎజెండా. అంటే ఇంతకు ముందు కంటే ఇంకొక 1 వీక్ మనకైతే కనుక ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది. ఇప్పుడు ఇది జూలై 21st నుంచి ఆగస్ట్ 21 వరకు సెషన్ అయితే జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ బిల్స్ అనేటువంటి మనకైతే కనుక పాస్ చేస్తారు ఇక్కడ. దెన్ ఇట్ వాజ్ ఎర్లియర్ షెడ్యూల్ టు బీ హెల్డ్ టు ఎండ్ ఆన్ ఆగస్ట్ 12th. అయితే ఇండిపెండెన్స్ డే ముందు మనకి ఏంటి అంటే ఆగస్ట్ 13th అండ్ యాజ్ వెల్ యాజ్ 14th ఎటువంటి సిట్టింగ్స్ మనకైతే కనుక ఉండవు. The session was approved by the President Draupadi Murmu upon the recommendations of the government. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇందాక బేసిక్స్ అర్థమైన తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా మనకైతే కనుక తెలియాలండి. ఆర్టికల్ నెంబర్ 85 ఆఫ్ క్లాజ్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటివి మనకైతే తెలియాలి. సో దెన్ హియర్ ద ప్రెసిడెంట్ సమన్స్ ఈచ్ హౌస్ ఎన్ష్యూరింగ్ ఏ గ్యాప్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 6 months బిట్వీన్ ద 2 sessions. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిలుస్తారనమాట, సమన్ చేస్తారు మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ని. మనకేంటంటే కనుక సెషన్ జరుగుతోంది, అందరూ రండి అని చెప్పేసి. బట్ ఎన్ష్యూరింగ్ ఏ గ్యాప్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 6 months బిట్వీన్ ద 2 sessions. 2 సెషన్స్ మధ్యలో మనకేంటంటే కనుక సో నాట్ మోర్ దాన్ ద గ్యాప్ ఆఫ్ 6 months అయితే కనుక మనకు ఉండాలి. దెన్ అలాగే ద ప్రెసిడెంట్ మే ప్రోరోగ్ ఎయిదర్ హౌస్ ఆర్ డిజాల్వ్ లోక్సభ యాజ్ డీమ్డ్ నెసెసరీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంకేం చేయొచ్చు, లోక్సభని ప్రోరోగ్ చేయొచ్చు. ప్రోరోగ్ అంటే మనకి ఏంటమ్మా, ప్రోరోగ్ అంటే మనకి టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సెషన్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి, మీకు అవి తెలియాలి. అడ్జార్న్మెంట్ అంటారు, అడ్జార్న్మెంట్. నెక్స్ట్ వచ్చేసి అడ్జార్న్మెంట్ సైనడై. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోరోగ్. దెన్ వీ హ్యావ్ మనకి డిజల్యూషన్. ఎస్. అడ్జార్న్మెంట్ అంటే అర్థం ఏంటి? అడ్జార్న్మెంట్ అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్. ఒక సిట్టింగ్ని మీరు ఏంటి అని అంటే కనుక సస్పెండ్ చేస్తే కనుక ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం అని పిలుస్తాం అనమాట. ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. సో వాట్ డస్ ఇట్ మీన్ బై? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక అపోజిషన్ పార్టీస్కి గవర్నమెంట్కి మధ్యలో విపరీతమైనటువంటి ప్రొటెస్ట్ అనేటువంటివి జరుగుతున్నాయి. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ హౌస్ మనకి ఏంటంటే కనుక ఆ యొక్క ఇది ఆర్డర్ అనేటువంటిది కోల్పోయింది. దెన్ అలాంటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకి ఏం చేస్తారు, ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అని చెప్తారు. ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అని చెప్పి లెట్ us మీట్ అగైన్ ఆఫ్టర్ 2 PM ఆర్ అట్ 3 PM అని చెప్పేసి మనకు చెప్తారు. అంటే ఇప్పుడు అడ్జార్న్ అయిపోతుంది, మరలా మనం ఎప్పుడు మీట్ అవుతాము అనేటువంటిది చెప్తారు. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం అనేటువంటి దానిని మనకి ఏంటంటే కనుక అడ్జార్న్మెంట్ అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతుంది. అలా కాకుండా వీ హ్యావ్ అడ్జార్న్మెంట్ సైనడై అని చెప్పేసి ఉంది. సైనడై మనకి ఏం చేస్తాము, సైనడైలో ఏమవుతుంది, టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగే ఇది కూడా, కానీ ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ కూడా ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అంటారు, కానీ మరలా మనం ఎప్పుడు మీట్ అవుతాము అనేటువంటిది చెప్పరు. దట్ ఈస్ వేర్ అడ్జార్న్మెంట్ సైనడై అని చెప్పేసి మనం పిలుస్తాం. దెన్ వీ హ్యావ్ ప్రోరోగ్. ప్రోరోగ్ అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సెషన్. అంటే ఏ సెషన్? ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్, ఇవే కదా సెషన్స్. ఆ సెషన్ని సస్పెండ్ చేసేస్తే దెన్ దట్ ఈస్ వాట్ యూ కాల్ ప్రోరోగ్. అడ్జార్న్మెంట్కి అడ్జార్న్మెంట్ సైనడ్ అయ్యి ఎవరు చేస్తారమ్మా? ప్రిసైడింగ్ ఆఫీసర్ చేయొచ్చు.
కానీ మనకి ప్రోరోగ్ అనేటువంటిది ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు. మనకి డిజల్యూషన్ కూడా ప్రెసిడెంటే. మనకి ఇక్కడ అదే రాశారు చూడండి, ద ప్రెసిడెంట్ మే ప్రోరోగ్ ఎయిదర్ హౌస్, అంటే అటు లోక్సభని ప్రోరోగ్ చేయొచ్చు, రాజ్యసభని ప్రోరోగ్ చేయొచ్చు. ద హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్ అంటే అర్థం ఏంటి? మనకి ఈ సెషన్ అయిపోయింది, మరలా మనం నెక్స్ట్ సెషన్లో మీట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పటం అనమాట. ఆ సెషన్ అక్కడికక్కడికి సస్పెండ్ చేసేస్తారు. ఒకవేళ అయిపోతే అక్కడితో క్లోజ్ చేసేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ డిజాల్వ్ ద లోక్సభ, రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్డ్ కదా, ఇట్స్ ఎ పర్మనెంట్ హౌస్ కదా. సో అందుకని అది చెప్తున్నారు. సో ద ప్రెసిడెంట్ మే ప్రోరోగ్ either house or dissolve the Lok Sabha as deemed necessary అని చెప్పేసి మనకి అయితే కనుక చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో ద టైప్స్ ఆఫ్ పార్లమెంటరీ సెషన్స్ ఏమేమి ఉన్నాయి? మొదటిది వచ్చేసి మనకి బడ్జెట్ సెషను, రెండోది వచ్చేసి మాన్సూన్ సెషను, అండ్ మూడోది వచ్చేసి మనకి ఏంటంటే కనుక వింటర్ సెషను. Yes అండి, coming to this main question, discuss the importance of regular parliamentary sessions in a democracy. How does article number 85 ensure accountability of the executive towards the legislature? Can be a potential mains question. Let us move on to that of the next important article. Yes, High Court asks the central government to update the RTI rules ఫర్ డిజిటల్ ఫార్మాట్స్ అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏంటట? సో ఎవ్రీబడి హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అధికారం మనకైతే కనుక ఉంటుంది, ఆ హక్కు మనకు ఉంటుంది. అంటే మీరు సో మీ యొక్క పర్సనల్ ఇది రైట్ అంటే ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్ కార్డ్ రిలేటెడ్ స్టేటస్ కానివ్వండి, లేదా మీ పాస్పోర్ట్ రిలేటెడ్ స్టేటస్ని కానివ్వండి, ఒక ఆర్టీఐ ఫైల్ చేసి మనం తెలుసుకోవచ్చు దాని స్టేటస్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది. లేదా మీరు ఏదైనా ఒక స్కీమ్కి అప్లై చేశారు, మీకు ఇంకా దానికి సంబంధించినటువంటి బెనిఫిషరీ మనీ అనేటువంటిది ఇంకా క్రెడిట్ అవ్వలేదు, దెన్ యూ కెన్ నో ద స్టేటస్. అది పర్సనల్ లెవెల్లో. దానిని మీరు కొంచెం కమ్యూనిటీ లెవెల్లో తీసుకెళ్లారనుకోండి. సో ఇప్పుడు మీకు ఏంటి అని అంటే కనుక మీ యొక్క కమ్యూనిటీలో రోడ్స్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయాలి, బట్ ఇంకా చేయలేదు. సో దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ ఇంకా ఎక్కడి వరకు వచ్చాయి, ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు, ఏంటి, ఫైనలైజ్ అయ్యిందా లేదా, ఫండ్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి కూడా మీరు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ యొక్క ఆర్టీఐ ద్వారా మీరు అయితే కనుక క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో ఆర్టీఐ అనేటువంటిది అంత పవర్ఫుల్ టూల్, కానీ చాలామందికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్టీఐ అనేటువంటిది తెలియదు. ఇది ఎందుకు తీసుకొచ్చారు? గవర్నమెంట్ మనకి ఏంటంటే కనుక ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడం గురించి, నెక్స్ట్ వచ్చేసి అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడం గురించి ఈ యొక్క ఆర్టీఐ అనేటువంటి టూల్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఈ యొక్క ఆర్టీఐ ద్వారా మనం ఏంటంటే కనుక పబ్లిక్ అథారిటీ అని ఉంటారు. మనకి పబ్లిక్ అథారిటీని మనం ఏంటి అని అంటే కనుక క్వశ్చన్ చేయొచ్చండి. యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడైనా ఒక ఆర్టీఐ ఫైల్ చేసినట్లయితే కనుక ఇట్ విల్ బి గో టు కన్సర్న్డ్ పిఐఓ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటారు. ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గరికి మనకైతే కనుక వెళ్తుంది. ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మనకి ఏం చేస్తారు అని అంటే కనుక వితిన్ 30 days లోపల మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు రిప్లై సెండ్ చేయబడడం జరుగుతుంది. ఒకవేళ మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది అయితే మరి అది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వితిన్ 48 hours లోపలనే మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చెప్పాలి. అంటే ఒక పర్సనల్ ఇంట్రెస్ట్గా మీరు ఆర్టీఐని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కమ్యూనిటీ ఇంట్రెస్ట్ని ఇది చేయడం గురించి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం గురించి ఆర్టీఐని ఉపయోగించవచ్చు. ఎస్, సో దట్స్ వేర్ యూ హ్యావ్ దట్ రైట్. ఎవరు మనకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ 30 days లోపల మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు. ఒకవేళ లైఫ్ అండ్ లిబర్టీ అట్ స్టేక్లో ఉంటే 48 hours లోపల ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఎస్, ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు 30 days లోపల ఇవ్వకపోతే, లేదా ఇచ్చిన రిప్లై తోటి మీరు సాటిస్ఫై అవ్వకపోతే, లేకపోతే ఇచ్చిన రిప్లై అనేటువంటిది తప్పుగా అంటే మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే, దెన్ అలాంటప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అని ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ లెవెల్లో ఎస్ఐసి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని చెప్పేసి ఉంటాయి. వాటికి మీరు కంప్లైంట్ చేయొచ్చు.
అంతే తప్ప మనం అడిగిన ఇన్ఫర్మేషన్ స్ట్రైట్ అవే సిఐసి ఇస్తుంది అని అనుకోకండి, లేకపోతే మనం ఆర్టీఐ ఫైల్ చేస్తే అది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కో వెళ్తుంది అని చెప్పేసి అనుకోకండి. అవి జస్ట్ అపిలేట్ బాడీస్ అంతే. అంటే మనకి ఒరిజినల్గా మనకి ఏంటంటే కనుక పిఐఓ దగ్గరికి మనకైతే కనుక వెళ్తాయి. నౌ ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఆర్టీఐ యాక్ట్ వచ్చేసి 2005లో మనకైతే కనుక వచ్చింది ఈ యొక్క యాక్ట్. దెన్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్టీఐ రూల్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఎప్పుడు తీసుకొచ్చారు? 2012. ఇప్పుడు ఈ ఆర్టీఐ రూల్స్లో ఒక రూల్ ఉందండి మనకి. ఏంటి ఆ రూల్ అంటే కనుక, సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఢిల్లీ హైకోర్టులో మనకు ఒక పిటిషన్ అయితే కనుక వేశారండి ఏమనమని. సో ద కోర్ట్ వాజ్ హియరింగ్ ఏ పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే కనుక ఫైల్ చేశారు బై మిస్టర్ ఆదిత్య చౌహాన్ అనే వ్యక్తి, హూ హైలైటెడ్ దట్ రూల్ నెంబర్ 4 ఆఫ్ డి ఆఫ్ ఆర్టీఐ రూల్స్ 2012 continues to refer to obsolete mediums like diskette and as well as the floppies to provide RTI responses. ఆర్టీఐ రూల్స్ అని చెప్పేసి 2012లో పాస్ చేశారనుకున్నాం కదా. సో దాంట్లో రూల్ నెంబర్ 4 ఆఫ్ క్లాజ్ డి ఏం చెప్తుంది అని అంటే కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ యొక్క డిస్కెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్లాపీస్ ద్వారా మనకైతే కనుక ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇది అబ్సొల్యూట్ మీడియమ్స్ అయిపోయాయి కదా, మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్స్లోకి మనకైతే కనుక రావాలి కదా. మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి ఎన్ ఈమెయిల్, ఇట్ కెన్ బి ఏ పెన్ డ్రైవ్ ఆర్ ఇట్ కెన్ బి ఏ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. సో వీటి ద్వారా మనకి ఏంటంటే ఇలా మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్స్ని తీసుకురావాలి అని అప్డేట్ చేయమని చెప్పి మనకి పిటిషన్ అయితే కనుక వేశారు. అప్పుడు ఢిల్లీ హైకోర్టు మనకి ఎవరిని డైరెక్ట్ చేస్తోంది? యూనియన్ గవర్నమెంట్ని డైరెక్ట్ చేస్తోంది. ఎందుకని? ప్లీజ్ కన్సిడర్ అమెండింగ్ ద ఎగ్జిస్టింగ్ ఆర్టీఐ రూల్స్. ఎందుకని? టు ఫెసిలిటేట్ ద ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్స్ సచ్ యాజ్ ఈమెయిల్, పెన్ డ్రైవ్స్ ఆర్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. So a bench comprising justices so and so asked the competent authority to take an appropriate decision on the matter within 3 months. The court was hearing an FIR, was hearing the PIL which is filed by these things. So అందుకని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఎవరికి చెప్తోందమ్మా? యూనియన్ గవర్నమెంట్కి చెప్తోంది ఏమనమని. సో మీరు ఈ యొక్క ఆర్టీఐ రూల్స్ని అమెండ్ చేయండి. ఏ రూల్ని స్పెసిఫిక్గా అమెండ్ చేయాలి? రూల్ 4 ఆఫ్ క్లాజ్ డీని అమెండ్ చేయాలి. ఎందుకని? అందులో ఆర్టీఐ రెస్పాన్సెస్ అనేటువంటివి మనకి యొక్క డిస్కెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్లాపీస్ ద్వారా మనకైతే కనుక ఇవ్వండి అని చెప్పేసి మనకి రాశారు. ఇప్పుడు అది అబ్సలీట్ అయిపోయాయి, అంటే అవుట్డేటెడ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏంటంటే మోడర్న్ ఫార్మ్స్లో మనం అయితే కనుక ఫాలో అవుతున్నాం కాబట్టి అప్డేట్ చేయండి ఆ రూల్ని. అంటే వీటి ద్వారా కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అప్డేట్ చెయ్యమని చెప్పి మనకి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు యూనియన్ గవర్నమెంట్కి డైరెక్షన్ అయితే కనుక ఇచ్చిందండి. ఎస్, ఆర్టీఐ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ టూలు. అది గవర్నమెంట్లో మనం ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ అనేటువంటి దానిని పెంచవచ్చు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా పిఐఓ అని చెప్పేసి అపాయింట్ చేయాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే దీనికి సెపరేట్గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అంటూ మనకి ఏంటంటే సెలెక్షన్స్ను ఎగ్జామ్స్ అవేమి ఉండవండి. ఆ ఆఫీసర్స్లోనే ఎవరో ఒకళ్ళని పిఐఓగా డెసిగ్నేట్ చేస్తారనమాట. ఎవరో ఒక ఆఫీసర్ని మనకి పిఐఓగా మనకి డెసిగ్నేట్ చేసి వాళ్ళు ఈ యొక్క ఆర్టీఐ రిలేటెడ్ క్వైరీస్ అన్నీ కూడా చెప్పాలి. 30 days లోపల మీకు రిప్లై రాలేదనుకోండి, దెన్ యూ కెన్ గో టు దిస్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్కి వెళ్ళి మనం అయితే కనుక కంప్లైంట్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. మనం ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, ఏదైనా అడగచ్చు అనేటువంటి ఉద్దేశంతో మనం ఏది పడితే అది అడగలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సియాచిన్ గ్లేషియర్ దగ్గర మన వాళ్ళు యూజ్ చేసేటువంటి వెపన్స్ లిస్ట్ అంతా ఏంటో నాకు కావాలి అని చెప్పేసి మీరు అడగడం కానివ్వండి, లేకపోతే మన యొక్క న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, అంటే పబ్లిక్ డొమైన్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, వాటి క్యాపబిలిటీస్ ఏంటి అనేటువంటి అన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్ కావాలి అని అనుకున్నారనుకోండి, అవన్నీ కూడా మనం 30 days లోపల మనకు వచ్చేస్తాయా? ప్లీజ్ బీ వెరీ క్లియర్, నో. అవేవి కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ రాదండి. బికాజ్ ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ విల్ బీ అట్ రిస్క్.
నేషనల్ సెక్యూరిటీ అనేటువంటిది అట్ రిస్క్లో ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ అనేటువంటిది మనకి ఇవ్వరు. అండ్ కొన్ని ఏజెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ రాకి సంబంధించి రీసెంట్గా అపాయింట్మెంట్ జరిగింది కదా మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇలా ఈ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళని మనం ఏంటంటే కనుక క్వశ్చన్ చేయలేము. ఈ యొక్క ఎఫ్ఐఆర్ను మనం ఏంటి అని అంటే కనుక ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం తీసుకోలేము. దే ఆర్ ఆల్ ఎగ్జెంప్టెడ్. క్లియర్ అండి? నౌ అదే చెప్తున్నారు ఇక్కడ సింపుల్గా ఏం లేదు. ఆ రూల్ ఒకటి ఉంది దాంట్లో ఆర్టీఐ రూల్స్లో, అది అవుట్డేటెడ్ అయిపోయింది, దయచేసి దాన్ని అప్డేట్ చేయమని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది, అంతే అనమాట మనకి. ఓకే, నౌ హైకోర్ట్ ఆస్క్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు అప్డేట్ ద High Court asked the central government to update the RTI rules for digital formats. The Delhi High Court has directed the central government to amend the RTI rules 2012 to enable the information delivery through modern electronic formats like email, pen drives or that of the cloud platforms ద్వారా మనకి అయితే కనుక చేయమని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. The bench of Chief Justice has asked the government to revise the outdated rules within that of the 3 months లోపల మనకైతే కనుక చేయమని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక రీజన్ ఫర్ దట్ ఆఫ్ ద PIL. So the petitioner argued that rule number 4 of this still refers to obsolete media like floppy disks and as well as need modernization అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక చెప్తారని చెప్పేసి మనకి చెప్తున్నారు. The aim is to make the RTI response process efficient, accessible and compatible with that of the current digital practices. సో ఆర్టీఐ రూల్స్లో మనకి ఏంటి అంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఫీ స్ట్రక్చర్ గురించి, వీటన్నిటి గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ కెన్ బి ఫైల్డ్ ఇన్ ఐదర్ రైటింగ్ ఆర్ ఎలక్ట్రానికల్లీ టు ద డెసిగ్నేటెడ్, ఇందాక మనం అనుకున్నాం కదా PIO పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి. ఫీ వచ్చేసి కేవలం 10 రూపాయలు మాత్రమే ఉంటుందండి మీరు ఒక ఆర్టీఐ అనేటువంటిది ఫైల్ చేయాలి అని అంటే కనుక. అయితే ఫర్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి ఫర్ కాపీసర్ అని ఎలక్ట్రానిక్ మీడియాకి. టైం ఫ్రేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటమ్మా ఇంపార్టెంట్ పాయింట్ మనకి అంటే కనుక ఇన్ఫర్మేషన్ మస్ట్ బి సప్లైడ్ విత్ ఇన్ 30 days ఆర్ 48 hours ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లిబర్టీ. ఒక పర్సన్ యొక్క లైఫ్ ఆర్ లిబర్టీ మనకి ఏంటి అని అంటే కనుక గురించి ఇది చేయాలి అని అనుకున్నప్పుడు 48 hours లోపల రిప్లై అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ అలా కాకపోతే విత్ ఇన్ 30 days మనకి రిప్లై అనేటువంటిది ఇవ్వచ్చు. Unsatisfied applicants may appeal to first appellate authority and later to that of the Central Information Commission. Or the State Information Commissions ki manam enti ani ante kanaka cheppachu. Authorities must proactively disclose their functions, procedures and records in order to enhance the transparency. Ante prati public authority manaki em cheyali, public authority under loki vaccheటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, they must proactively disclose their functions, procedures and as well as records to enhance the transparency. How can modernizing the RTI rules will strengthen the transparency and accountability in governance? Suggest some reforms to make the RTI mechanisms more citizen friendly can be a potential question. And moving on to that of the next important article. Bring the perpetrators of terror attack in Pahalgam to justice, says the Quad foreign ministers. So recently manaki entante kanaka మనకి క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ మనకైతే కనుక వాషింగ్టన్లో జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీటింగ్ దే ఇష్యూడ్ ఏ జాయింట్ స్టేట్మెంట్ అండి, వేర్ దే సివియర్లీ కండెమ్డ్ అంటే క్రిటిసైజ్డ్ అనమాట ద పహల్గామ్ టెర్రర్ అటాక్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ టర్మ్స్ and called for perpetrators of the attack to be brought to justice without any delay. A joint statement issued in the Washington manaki entante kanaka after a meeting on that of the Tuesday night. External Affairs Minister said these are the manaki enti ante kanaka ikkada S. Jaishankar, Australia's foreign minister, and then next వచ్చేసి మనకి జపాన్స్ ఫారిన్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా మనకైతే కనుక ఆన్ ట్యూస్డే దే మెట్ ఫర్ ద ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ అహెడ్ ఆఫ్ ద క్వాడ్ సమిట్ ఎక్స్పెక్టెడ్ టు బీ హెల్డ్ ఇన్ నవంబర్ ఇన్ ఇండియా దిస్ ఇయర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
సో ఈ ఇయర్లో మనకి ఏంటంటే కనుక 2025లో ఇండియా ఈజ్ గోయింగ్ టు మనకి ఏంటి అని అంటే కనుక హోస్ట్ దిస్ పర్టికులర్ క్వాడ్ సమ్మిట్ అండి. అండ్ దిస్ ఇయర్ బిఫోర్ దట్ మనకి ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేటువంటి జరిగింది. ద క్వాడ్ unequivocally condemned all acts of terrorism and violent extremism in all its forms and manifestations, including the cross-border terrorism, and renews our commitment to counter-terrorism cooperation. In which these things, yes. So we call for the perpetrators, organizers and financiers of this reprehensible act to be brought to justice without any delay, and urge all UN member states in accordance with their obligations under international law and as well as United Nations Security Council resolution to cooperate actively. సో అంటే ద క్వాడ్ సపోర్ట్ మనం ఏంటంటే కనుక ఇతర దేశాలతోటి మనం ఆన్బోర్డ్ చేసుకుంటూ వాళ్ళని మనం ఏంటంటే కనుక టెర్రరిజంని మనం అందరం కలిసి యునైటెడ్గా మనం అయితే కనుక ఫైట్ చేయాలి అంటూ మనం ఏంటంటే ఆన్బోర్డ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ కంట్రీస్ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జాయింట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇష్యూ చేశారు. వేర్ దే క్లియర్లీ సెట్ దట్ దే క్రిటిసైజ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ వైలెంట్ ఎక్స్ట్రీమిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ ఈవెన్ ఇన్క్లూడింగ్ ద క్రాస్ బార్డర్ టెర్రరిజం అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ బ్రింగ్ ద పర్పెట్రేటర్స్ ఆఫ్ టెర్రర్ అటాక్ ఇన్ ద పహల్గామ్ టు జస్టిస్ సేస్ ద క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ చెప్పడం జరిగిందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఏఐ ఇన్ ఇండియా స్ట్రాటజీ మస్ట్ ప్రిసీడ్ మిషన్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో ఇదేంటంటే వీ వాంట్ టు బీ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. మనం ఏంటంటే ప్రపంచ దేశాల్లోనే వీ వాంట్ టు బీ ద లీడర్ అండ్ వీఆర్ వెల్ పొజిషన్డ్ యాజ్ వెల్ టు ఛాంపియన్ అండ్ ఇన్క్లూజివ్ అండ్ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఇక్కడ ఆధార్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక మనకంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఏ అండర్లో జరుగుతుంది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక దెర్ ఈజ్ నో నేషనల్ ఏఐ స్ట్రాటజీ అనేటువంటిది లేదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో లెట్ us రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, విత్ దట్ వీ విల్ కమ్ టు నో ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా స్ట్రాటజీ మస్ట్ ప్రిసీడ్ మిషన్, అది మనకి GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లోకి మనకు వస్తుంది. This article highlights our India's aspiration to become a global leader in the AI governance. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మొన్న 2025లో కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చిందండి మన యూపీఎస్సీ ప్రిలిమినరీలో. గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2025 అంటూ మనకైతే కనుక మన ప్రిలిమినరీలో ఇది మనకి ప్యారిస్లో జరిగింది సమ్మిట్, వేర్ ఇండియా ఆల్సో కోహోస్టెడ్, మనం కూడా కోహోస్ట్ చేసాం అనమాట ఈ యొక్క సమ్మిట్ని అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద ఫ్రాన్స్. సో అదే మనకి క్వశ్చన్ అయితే కనుక అడిగారు. ఈ యొక్క ఆర్టికల్లో కూడా అదే చెప్తున్నారు, మన యొక్క ఆస్పిరేషన్ టు బికమ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ దట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నర్. దిస్ అంబిషన్ ఈజ్ బీయింగ్ అండర్మైన్డ్ బై ద absence ఆఫ్ ఏ కాంప్రిహెన్సివ్ డెమోక్రటికల్లీ యాంకర్డ్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ. సో మనకంటూ ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్ మనకైతే కనుక లేదు, విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద పబ్లిక్ ట్రస్ట్, ఎకనామిక్ రెసిలియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఇండియాస్ ఏఐ ఇనిషియేటివ్స్ రివాల్వ్ అరౌండ్ ద ఇండియా ఏఐ మిషన్. ఈ ఇండియా ఏఐ మిషన్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక అరౌండ్ 7 పిల్లర్స్ మనకైతే కనుక దీని అండర్లో ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యూచర్ స్కిల్స్ ఇనిషియేటివ్ అని, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఫ్యూచర్ స్కిల్స్ ఇనిషియేటివ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటేషనల్ గురించి ఒక కాంపోనెంట్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక మెయిన్ ఇంపార్టెంట్ డేటాబేస్కి సంబంధించినటువంటి డేటాకి సంబంధించి ఒక కాంపోనెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆధార్ మనకి ఏంటంటే ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారంటే ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో ఒక బ్యూరోక్రటిక్ సెటప్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. సో దిస్ మిషన్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ఓరియంటెడ్ but lacks a broader national strategy to set the priorities, governance values and institutional structures. సో మనకంటూ ఒక నేషనల్ ఏఐ స్ట్రాటజీ అనేటువంటిది లేదు. ఈ ఇండియా ఏఐ మిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్యూర్లీ ఎగ్జిక్యూషన్ ఓరియంటెడే, అంతే తప్ప బ్రాడర్ గోల్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నెన్స్ వాల్యూస్ అనేటువంటివి లేదా మన ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది అయితే కనుక మెన్షనింగ్ అయితే లేదు అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది.
ఎస్. సో యాజ్ ఏ రిజల్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఏం చేయాలి, ఇక్కడ ఏం డిస్కస్ చేయాలి అని అంటే కనుక ద రిస్క్స్ ఆఫ్ మిస్సింగ్ ఏఐ స్ట్రాటజీ లేకపోవటం వల్ల మనకి కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటిది మనకి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, మిలిటరీ ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజింగ్లీ రిలై అపాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేకింగ్ దెమ్ వల్నరబుల్ టు టెక్నాలజికల్ మ్యానిపులేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జియో పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్. సో మనకంటూ ఒక ప్రాపర్ ఏఐ స్ట్రాటజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది లేకపోవటం వల్ల సో ఇండియా ఫేసెస్ ద రిస్క్ ఆఫ్ మనము ఫారిన్ టెక్నాలజీస్ మీద ఆధారపడాల్సి ఉంటుంది, మన యొక్క స్ట్రాటజిక్ అటానమీని మనం అయితే కనుక కోల్పోతాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ మోనోపోలీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ గురించి మీరు తీసుకున్నారనుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికన్ కంపెనీ దేర్ ఇస్ ఓన్లీ ఓపెన్ ఏఐ వాళ్ళే మనకి ఏంటంటే మెయిన్ లీడర్స్గా మనకు ఉంటున్నారు. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఇలా నలుగురు మాత్రమే మొనోపొలీగా వీళ్ళైతే కనుక మనకి మెయిన్లీ ఓపెన్ ఏఐ మనకైతే కనుక ఫామ్ అయిపోయింది. సో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. Yes, artificial intelligence is already reshaping the India's job market. Like for example, TCS, Infosys, Wipro shed 65,000 jobs due to that of automation. But still, India lacks national AI strategy for employment transition or social protection. ఈ యొక్క ఆటోమేషన్ అనేటువంటిది పెరిగిపోవడం వలన ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఉద్యోగాలను మనకి తీసేయడం జరుగుతుంది. మరి ఆ కాంటెక్స్ట్లో మనకంటూ ఒక ఏఐ స్ట్రాటజీ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఇట్స్ ఏ కన్సర్న్ అని చెప్తూ ఏం చెప్తున్నారు, దేర్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ ఒక ఏఐ స్ట్రాటజీ. అంటే ఇండియా ఏఐ మిషన్ ఎలాగో మనకు ఉంది, దాంతోపాటుగా కూడా మనకి ఏంటంటే కనుక ఒక ఏఐ స్ట్రాటజీ అనేటువంటిది కూడా ఉండాలి. అప్పుడు ఈ యొక్క రిస్క్స్ని మనం అయితే కనుక మిటిగేట్ చేయొచ్చు. మనం అనుకున్నటువంటి ఆస్పిరేషన్స్ గ్లోబల్ ఏఐ లీడర్గా మనం ఏంటి అని అంటే కనుక అవ్వాలి అనుకున్నటువంటిది కూడా మనం అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి మనకైతే ఆర్డర్ చెప్పడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ important article. Moving on to that of the next one. Yes, and coming to the today's question, ordinance making power of the president is mentioned under which article of the Constitution of India? Article 123, Article 143, Article 153 and Article 163. So if you know the answer, please comment your answer, and like if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.